మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపార జ్ఞానం, పాండిత్య అభివృద్ధిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, షిరిడీ సాయి, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు తమ గురువును ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యా, ఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనల నుంచి తప్పించుకోవాలనుకునేవారు గురువార వ్రతం చేయాలి. వ్రత విధానం: ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం 16 వారాలు లేదా 3 ఏళ్ల పాటు చేయాలి. స్నానానంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి కంచులోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పువ్వులను, పసుపును, పసుపు కలిపిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామిని అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూల మంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించరాదు. తప్పనిసరిగా ఒక పూట ఉపవాసముండి స్వామికి నివేదించిన పదార్థాలను ప్రసాదంగా స్వీకరించాలి.